ముందరకు రండి. ఊరు పంచాయతీ కోస్టల్ ఇన్ఛార్జి సుధాకర్ రెడ్డి గారు, కోస్టల్ ఇన్ఛార్జి సుధాకర్ రెడ్డి గారు కూడా సభా వేదిక మీద కావాల్సిందిగా తెలియజేస్తున్నాం. అందరికీ నమస్కారం. ఈరోజు రాయపేట జలక్షులాన్ని తలపిస్తున్న ఈ పశ్చిమ తండ్రికి అమర్నాథ్ రెడ్డి గారి తండ్రికి మరోసారి ధన్యవాదాలు తెలుపుకుంటూ ఇంత ఘన సత్కారం చేయించిన మీకందరూ కూడా పార్టీ తరఫున వందనం, ప్రతి వందనం. అందరికీ నమస్కారం. మీరు ముగ్గురికి కలిపి ఒకే సత్కారం ప్రారంభిస్తున్నాం. అందరూ కూడా క్రమశిక్షణను పాటించవలసిందిగా మీకు అందరికి కూడా తెలియజేస్తున్నాం. फिर भाई
వచ్చిన వ్యక్తినే, గ్రామం నుంచి పుట్టి పెరిగిన వ్యక్తినే, సేద్యం కాడ పొద్దున్న నుంచి సాయంత్రం దాకా ఉన్నటువంటి వ్యక్తినే. నాకు తెలుసు వ్యవసాయం గాని ఈ గ్రామాల్లో ఉండేటువంటి పరిస్థితులు. ఖచ్చితంగా మీ ఇంట్లో వ్యక్తిగా, మీ మనిషిగా, ఈ ప్రాంతం నుంచి నేను ఉన్నటువంటి వ్యక్తిగా, మీ కుటుంబ వ్యక్తిగా దయచేసి ఈ ప్రాంతంలో అన్ని ఓట్లు కూడా సైకిల్ గుర్తుకు వేయమని చెప్పి నేను ఈ సందర్భంగా తెలియజేస్తున్నా. ఇంకా చేయాల్సిన కార్యక్రమాలు చాలా ఉన్నాయి. తప్పకుండా ఆ కార్యక్రమాలన్నీ పూర్తి చేయడానికి నేను బాధ్యత తీసుకొని చేస్తానని చెప్పి ఈ సందర్భంగా మీకు మాటిస్తా ఉన్నా. దయచేసి ఇక్కడ ఇంతమంది ఉన్నారు, ఇంకా చాలా మంది ఇండ్లలో ఉన్నారు. వాళ్ళందరికీ నేను ఒక మాట చెప్తా ఉన్నా, దయచేసి మీ బంధువులు, మీ స్నేహితులు, మీ గ్రామంలో ఉండే వాళ్ళందరికీ కూడా ఈ విషయాలు చెప్పండి. ఈ యొక్క వారం 10 రోజులు దయచేసి నా కోసరం, తెలుగుదేశం పార్టీ కోసరం, ఈ రాష్ట్ర భవిష్యత్తు కోసరం పనిచేయండి. నేను మీ కోసరం 5 సంవత్సరాలు ఎప్పుడు ఏం పని చెప్పినా పనిచేయడానికి నేను సిద్ధంగా ఉన్నానని చెప్పి ఈ సందర్భంగా మీకు తెలియజేసుకుంటా ఉన్నా. ఈ రోజు మనకు పార్లమెంటు కూడా ఒక మంచి వ్యక్తి ఈ రోజు పార్లమెంటుకు పోటీ చేస్తా ఉన్నాడు. ఐఆర్ఎస్ చదివి వాలంటీర్ రిటైర్మెంట్ తీసుకొని ఇన్కమ్ ట్యాక్స్ లో జాయింట్ కమిషనర్ గా పనిచేసిన వ్యక్తి ఈ రోజు ఎన్నికల్లో పార్లమెంట్ లోక్సభకు పోటీ చేస్తా ఉన్నాడు. ఆయన అవసరం కూడా మనకు చాలా ఉంది. కేంద్రం నుంచి మనకు రావాల్సినటువంటి నిధులు గాని అవన్నీ కూడా తీసుకురావడానికి ఖచ్చితంగా ఒక చదువుకున్నటువంటి వ్యక్తి, పనిచేసే వ్యక్తి కావాలా. 2019లో ఒక వ్యక్తికి ఓటేశాం, ఆ ఓటు మురిగిపోయింది. ఈ రోజు దాకా కూడా ఆ వ్యక్తి ఎవడో కూడా మనకు తెలియనటువంటి పరిస్థితి ఈ రోజు ఉంది. అట్లా కాకుండా మనకు పనిచేసే వ్యక్తిని, ఈ ప్రాంత ప్రయోజనాలను దృష్టిలో పెట్టుకునేటువంటి వ్యక్తిని మరి దగ్గుమల్ల ప్రసాదరావు గారు పోటీ చేస్తా ఉన్నారు. ఆయనకు కూడా అవకాశం కల్పించండి. ఈ రోజు ఎన్నికల్లో ఉమ్మడిగా మనం పోటీ చేస్తా ఉన్నాం. ఇంకొక విషయం కూడా మీకు చెప్పాలా, ఆ ఉమ్మడిగా పోటీ చేయడానికి ప్రధాన కారణం ఈ రోజు ఏ రాజకీయ ఆపేక్ష లేకుండా, ఏ యొక్క నిజాయితీగా, ఏ లాభాపేక్ష లేకుండా ఈ రాష్ట్ర యువకుల భవిష్యత్తు కోసం, వాళ్ళ ఆలోచనలు, వాళ్ళ కోసం నేను మీతో కలిసి వస్తాను. నాకు రాజకీయం ముఖ్యం కాదు, ఈ రాష్ట్ర ప్రయోజనాలు ముఖ్యమని ఒక నిజాయితీ వ్యక్తిగా పవన్ కళ్యాణ్ గారు ఈ రోజు మనతో కూడా కలిసి పోటీ చేస్తున్నారు. ఎక్కడ కానీ నాకు ఇన్ని సీట్లు కావాలా, నేను ఇక్కడ ఇన్ని పోటీ చేయాలని అడగకుండా నాకు కావలసిందల్లా ఈ రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి గద్దె దించడమే. ఆ కార్యక్రమాన్ని నేను చేయాలా. ఈ రాష్ట్ర భవిష్యత్తును, పిల్లల భవిష్యత్తును ఉండేదందరూ కూడా ఆ యొక్క జనసేనలో ఉండేదంతా యువరక్తం. ఆ యువరక్తంతో మనం కలిసి ముందుకు వెళ్లాలా, వాళ్ళని కలుపుకొని ముందుకు వెళ్ళమని చెప్పి నేను ఈ సందర్భంగా మిమ్మల్ని అందరినీ కూడా కోరుకుంటున్నా. ఈ రోజు నిన్నటి దాకా కూడా ఎక్కడ చూసినా హీట్ వేవ్. పోలవరం ఏం చేసినావు? పోలవరాన్ని 75% పూర్తి చేసి నీ చేతికిస్తే పోలవరం రాయలసీమకు జీవనాడి, ఈ రాష్ట్రానికి జీవనాడి. అది కంప్లీట్ అయితే రాయలసీమ ప్రాంతం అంతా కూడా పూర్తిగా సస్యశ్యామలం అవుతుంది. దాన్ని చేస్తే 2020లో నీ మంత్రి అని చెప్పా. ఆ తర్వాత వచ్చిన అరగంట మంత్రి అని చెప్పా. గంట మంత్రి, అరగంట మంత్రులు ఇద్దరున్నారు తెలుసు కదా. నీ గంట మంత్రి నేను 2024లో 22లో చేస్తా, 23లో చేస్తా. ఏం చేసినావు నువ్వు? గంట పని చేసినావే కానీ మా పని ఏం చేయలేదు కదా, ఈ రాష్ట్రానికి జరిపే పని ఏం చేయలేదు కదా. అంటే అంత ఈ రాష్ట్ర ప్రయోజనాల పైన ఆలోచన లేనటువంటి ఈ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వాన్ని ఖచ్చితంగా రాజకీయంగా సమాధి చేయాల్సిన సమయం వచ్చింది. ఖచ్చితంగా వాళ్లకు బుద్ధి చెప్పాల్సిన సమయం వచ్చింది. ఈ ఎన్నికల్లో ఈ ప్రభుత్వాన్ని డిపాజిట్లు కూడా లేకుండా తరిమి కొట్టమని చెప్పి నేను ఈ సందర్భంగా మిమ్మల్ని కోరుకుంటున్నా. ఈ ప్రాంతాల్లో నేను ఈ ప్రాంతానికి మాటిస్తా ఉన్నా, నేను మీ మనిషి, మీ ఇంట్లో కుటుంబంలో మనిషి, ఇక్కడ పుట్టి పెరిగినోడిని, మీతో కలిసి బతికినోడిని. ఈ రోజు ఈ ప్రాంతాల్లో గత ప్రభుత్వాల్లో చాలా కార్యక్రమాలు చేశాం. అవన్నీ కూడా ఈ రోజు ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత క్యాన్సిల్ చేశారు. అవన్నీ కూడా ఆపివేయడం జరిగింది. రేపు ఎన్నికల్లో జూన్ 4న రిజల్ట్ వచ్చిన తర్వాత
చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి అయిన తర్వాత అవన్నీ కూడా పూర్తి చేయించే బాధ్యత నేను తీసుకుంటానని చెప్పి సందర్భంగా తెలియజేసుకుంటున్నా. ఈ రోజు రాయలపేట మన అదృష్టమో నా అదృష్టమో ఎవరి అదృష్టమో కానీ మొదటిసారి జనవరి నుంచి చినికే లేదు, 4 నెలలుగా చినికే లేదు. ఈ రోజు రాయలపేట నా అదృష్టం. ఈ రాయలపేట నా జన్మభూమి. ఈడు అడుగు పెడితే వరుణుడు కూడా నాకు ఆశీర్వదించాడు. ఈ ఫిర్కాలో ఈ మండలంలో ఏదైతే ఆ వరుణ దేవుడు మనల్ని ఆశీర్వదించాడో అదే రకంగా ఓటర్ల మనసు కూడా ఉందనేది క్లియర్ కట్ గా దేవుని తెలిసిపోతా ఉంది. అందుకే మీరందరూ ఈ ఉమ్మడి అభ్యర్థిగా అసెంబ్లీకి నాకు సైకిల్ గుర్తుపైన, లోక్సభకు దగ్గుమల్ల ప్రసాదరావు గారు సైకిల్ గుర్తుపైన 2 ఓట్లు కూడా సైకిల్ గుర్తుపైనే వేసి మంచి మెజారిటీతో, థంపింగ్ మెజారిటీతో మమ్మల్ని గెలిపించమని చెప్పి మరొక్కసారి ఇక్కడ చేరినటువంటి ప్రతి ఒక్కరికి కూడా హృదయపూర్వకంగా నా చేతులెత్తి నమస్కారాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకున్నా. జై హింద్, జై తెలుగుదేశం, జై జనసేన. రేపు ఎన్నికలలో తెలుగుదేశం పార్టీ బ్రహ్మాండమైనటువంటి మేనిఫెస్టో అనౌన్స్ చేసింది. రేపు ఎన్నికలైన తర్వాత పెన్షన్ 3,000 నుంచి 4,000 చేయబోతా ఉన్నా. ఆ 4,000 కాదు, ఈ 3 నెలలకు కూడా 1000 వేసి ఒకేసారి 7,000 రూపాయలు చేయబోతా ఉన్నామని చెప్తున్నా. ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీలకు సంబంధించినటువంటి మహిళలకు 50 సంవత్సరాలు దాటితేనే పెన్షన్ సౌకర్యం కల్పించబోతా ఉన్నామని చెప్పి తెలియజేసుకుంటున్నా. బీసీలకు ప్రత్యేకమైనటువంటి రక్షణ చట్టాన్ని తెలుగుదేశం పార్టీ తీసుకురాబోతా ఉంది తెలియజేసుకుంటున్నా. అదే కాకుండా ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్, ఈ రోజు మన భూమిని కూడా మన చేతిలో లేకుండా ఈ ప్రభుత్వం చేస్తా ఉంది. అధికారం వచ్చిన వెంటనే ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ ఏదైతే ఉందో దాన్ని రద్దు చేసే కార్యక్రమాన్ని చేయబోతా ఉన్నామని చెప్పి తెలియజేసుకుంటున్నాం. మహిళలందరికీ కూడా 3 గ్యాస్ సిలిండర్లు ఉచితంగా అందించబోతా ఉన్నాం. మహిళలందరికీ కూడా ఆర్టీసీ బస్సుల్లో ఉచిత ప్రయాణ సౌకర్యం కల్పించబోతా ఉన్నాం. యువకులందరికీ కూడా ఏదైతే మరి వాళ్లకు ఉన్నటువంటి నిరుద్యోగ భృతి 3,000 ఇవ్వబోతా ఉన్నాం. చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా తొలి సంతకం మెగా డిఎస్సి పైనే సంతకం పెట్టబోతా ఉన్నాడు. అదేవిధంగా 2 లక్షల ఉద్యోగాలు రాష్ట్రంలో పెట్టుబడులు తీసుకురావడానికి బాధ్యత కొత్తగా వచ్చేటువంటి ఎన్డీఏ ప్రభుత్వం తీసుకోబోతా ఉందని చెప్పి సందర్భంగా తెలియజేసుకుంటా ఉన్నాను. అవే కాకుండా చాలా కార్యక్రమాలు తెలుగుదేశం మేనిఫెస్టోలో ప్రకటించడం జరిగింది. ఇది సూపర్ 6 సూపర్ హిట్ అవుతుందని చెప్పి తెలియజేస్తున్నా. జగన్ రెడ్డి ఒక మేనిఫెస్టో ఇచ్చినాడు. మనమేదో పెద్ద ఆటం బాంబు తెస్తాడు జగన్ రెడ్డిని అనుకున్నాం. ఎలక్ టపాస్ తెచ్చినాడు. అది ఎలక్ టపాస్ తుస్సమైంది. అసలు అది మేనిఫెస్టో అని చెప్పుకోవడానికి కూడా లేదు. అది ఎలక టపాస్ తుస్సని పోయింది. మంది సూపర్ హిట్ అవుతుంది. సూపర్ 6 సూపర్ హిట్ అవుతుంది. కాబట్టి మేనిఫెస్టోతో మనతో పోటీ పడడానికి ఎవరు లేదు. ఇంకా చాలా ఉన్నాయి చెప్తే అవన్నీ కూడా మీరు పత్రికల్లో చూసుంటారు, మీ ఫోన్లో కూడా మొత్తం వచ్చింటారు. అవన్నీ కూడా ప్రజలకు వివరించమని చెప్పి ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ ఆ మేనిఫెస్టోను కూడా ప్రజల్లోకి తీసుకెళ్లమని చెప్పి మిమ్మల్ని అందరినీ మనస్ఫూర్తిగా కూడా కోరుకుంటూ సెలవు తీసుకున్నా. జై హింద్, జై తెలుగు.